తోడబుట్టిద్దానివి, పెద్దదానివి, నువ్వు కూడా నన్ను క్షమించాలి. ఒరే కళ్యాణ్, ఉరే అని పిలిచే చనువు ఎప్పుడుంటుందో తెలుసా? ఆ పిలుపు వినేవాడు మనవాడు అనుకున్నప్పుడు. ఏంటో ఆడపిల్లని కన్న తండ్రిని కదరా. సింధు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక ఆ కోపాన్ని నీ మీద చూపించాను. అందుకు ఒక్కగానొక్క నీ మేనమామని నువ్వు మనస్ఫూర్తిగా క్షమించాను అంటేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. మావయ్య. అవును కళ్యాణ్, మీ మావయ్య ఇక్కడికి వచ్చిందే ఇందుకోసం, మిమ్మల్ని అందరినీ క్షమించమని అడగటం కోసం. సులోచన, ఏం మాటలు ఇవి? అలా జరగాలని రాసి పెట్టుంది, జరిగిపోయింది. మీ మీద మాకెలాంటి కోపమూ లేదు. అలా అనగలగటం నీ పెద్ద మనసుకి నిదర్శనం అక్క. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తించాను. మన రెండు కుటుంబాల మధ్య అడ్డుగోడలు కట్టాలని ప్రయత్నించినందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. ఈ తమ్ముడిని క్షమించానంటే తమ్ముడు, తప్పురా. ఏంటిది చిన్నవాళ్ల ముందు? తప్పు చేసిన వాడిని నేను. కూతురి మీద ప్రేమతో రక్త సంబంధాన్ని కూడా. ఒరే, ఇక వదిలేయ్. జరిగిందంతా ఒక పీడకల అనుకుని అందరం మర్చిపోదాం. చాలక్క, నువ్వు నన్ను క్షమించావు, నాకది చాలు. ఏరా మేనలుడు, నువ్వు కూడా నన్ను క్షమించినట్టేగా? మావయ్య, నీ మీద నాకు అభిమానం, గౌరవం తప్ప ఏనాడు ద్వేషం లేనేలేదు. కానీ నువ్వే. కళ్యాణ్, వదిలేయ్. తమ్ముడు, నేను చెప్తున్నాను, మనం అందరం ఎప్పట్లాగే కలిసిమెలిసి ఉందాం, సరేనా? అమ్మయ్యా అక్క, నువ్వు ఆ మాట అన్నావు, నాకింక ఏ దిగులు లేదు. అబ్బా, 2 రోజుల తర్వాత మీ ముఖంలో నవ్వు ఇప్పుడు కనిపించిందండి. ఆ, ఇప్పుడు చెప్పండి, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? దాదాపుగా అన్నీ అయిపోయినట్లేరా? వదినా, మీరేం మొహమాట పడకండి, ఏ పనికైనా తోడుగా నేనొస్తాను. సులోచన, ఆ మాట అన్నావు చాలు. వాడికి మేనత్తా మేనమామలుగా మీరు పెళ్లికి వచ్చి ఆశీర్వదిస్తే అదే మాకు 10,000. అక్క, ఇంటికొచ్చి మీరు శుభలేఖ ఇచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా వస్తాం. చూడమ్మా స్వప్న, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కళ్యాణికి మా సింధు కన్నా నువ్వే తగిన భార్యవి. మావయ్య. అవునరా, అల్లుడిగా మిస్ అయిన మేనల్లుడు, నీ సెలక్షన్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ మావయ్య. ఏంటి ఇప్పుడు పెళ్లి పిలుపులకని బయలుదేరుతుంటే వచ్చావా? అవును తమ్ముడు, వాడి స్నేహితులందరినీ పిలవమని చెప్పాను. అయ్యో, అయితే ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరండి. రాక రాక ఇన్నాళ్లకు మీరు మా ఇంటికొస్తే నేనెలా వెళ్తాను? కళ్యాణ్, ఓ పని చెయ్యి, నీతో పాటు స్వప్నం తీసుకెళ్ళు. నేనా? తప్పే ఉందమ్మా, ఏం పర్వాలేదు, వెళ్ళు. స్వప్న, ఇప్పుడు మాకు మా సింధు ఎంతో, నువ్వు కూడా అంతే. అందుకే ఆ చనువుతోనే చెప్తున్నాను, పెళ్లి పిలుపులకి పెద్దవాళ్ళు వెళ్ళి పిలవటం ఓల్డ్ ఫ్యాషన్. జంటగా వచ్చి పిలుస్తున్నాం, మా పెళ్లికి వచ్చి మా జంటని ఆశీర్వదించండి అని అమ్మాయి అబ్బాయి వెళ్ళి పిలవడమే లేటెస్ట్ ఫ్యాషన్. స్వప్న, వెళ్ళిరా అమ్మా. అక్క, నీ మీద నాకు చాలా అసూయగా ఉంది. ఎందుకురా? ఇంత వినయం విధేయత ఉన్న పిల్లని కోడలుగా కొట్టేస్తున్నందుకు. మావయ్య, మేము వెళ్ళొస్తాం. అబ్బా, మళ్ళీ నీ నోట మామయ్య అనే తీయని పిలుపు ఇన్నాళ్ళకి వినిపించింది కదరా. వెళ్ళిరండి. స్వప్న, వెళ్దాం. వదినా, వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంది. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. నాదేముంది సులోచన, అంతా ఎడుకొండల వాడిదయ్యా.
స్వప్న, ఆల్మోస్ట్ బంధువులందరినీ పిలవడం అయిపోయింది. ఇంకా కొంతమందిని అమ్మ వెళ్ళి పిలుస్తానంది. సో ఇక మిగిలింది నీ ఫ్రెండ్ సౌందర్య, నా ఫ్రెండ్ రామ్ ప్రసాద్. చెప్పు, ముందుగా ఎవరింటికి వెళ్దాం? మీ ఇష్టం. అయితే నీ ఫ్రెండ్ సౌందర్య వాళ్ళ ఇంటికే వెళ్దాం. వాళ్ళ ఇల్లు ఎక్కడా? నాకు తెలీదు. తెలీదా? నీ క్లోజ్ ఫ్రెండ్ ఇల్లు నీకు తెలీదా? అవును, ఎప్పుడూ తనే వస్తుంది. వాళ్ళింటికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు కదా. మరి ఇప్పుడు ఎలా? ఓ పని చేద్దాం, సౌందర్యకి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కో. పెళ్లి పిలుపులకి నువ్వు నేను కలిసి ఇంటికి వస్తున్నాం, ఇంట్లోనే ఉండు అని చెప్పు. ఈలోగా మనం నా ఫ్రెండ్ రామ్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. మాట్లాడు. సౌందర్య, నేను. స్వప్న, చెప్పు. ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను, మా ఇంట్లోనే. అయితే నేను కళ్యాణ్ గారు పెళ్లి పిలుపులకని బయలుదేరాం. ముందుగా ఆయన ఫ్రెండ్ రాంప్రసాద్ గారింటికి వెళ్ళి అట్నుంచటే మీ ఇంటికి వస్తాం. ఏంటి నువ్వనేది? మీరిద్దరూ కలిసి మా ఇంటికి వస్తారా? అవును. ముందు మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పు. హలో సౌందర్య? హలో సౌందర్య? ఏమైంది స్వప్న? సిగ్నల్ సరిగ్గా లేనట్టుగా ఉంది. ఫోన్ కట్ అయింది. సరే, మనం తర్వాత చేద్దాం. ఇప్పుడేం చేయాలి? వాళ్ళిద్దరు ఇంటికొస్తే మొత్తం విషయం బయటపడిపోతుంది, పెళ్ళి ఆగిపోతుంది. అందుకే ముందు నేనిక్కడ ఉండకూడదు. రా స్వప్న. కళ్యాణ్ గారు! రామ్, రా బాబు, రా కూర్చో. పర్లేదు అంకుల్. రామ్ లేడా? అరే నాన్న రామ్. హాయ్ రామ్. హాయ్ కళ్యాణ్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంటి బాబు, నువ్వు ఇచ్చిన మందులు వేసుకుని హాయిగా గుండ్రాయిలా ఉన్నాను. ఏంటి బాబు, పెళ్లి పిలుపులా? అవును, శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను. మీరు, ఆంటీ, రామ్, లల్లి నా పెళ్లికి తప్పకుండా రావాలి. ఓ తప్పకుండా. ఆహా, స్వప్న వెడ్స్ కళ్యాణ్ బాగుంది, చాలా బాగుంది. స్వప్న, ఆహా చాలా మంచి పేరు. ఏం బాబు, నీ భార్యను పెళ్లిలోనే తప్ప పెళ్లికి ముందు మాకు చూపించవా? చూపించాలనే కదా నేను స్వప్న కలిసే వచ్చాం. స్వప్న, అరే 1 minute. ఓ ఐఎమ్ సారీ. వాళ్ళని చూడాలని నీకోసం వెయిట్ చేస్తున్నారు.
తనే స్వప్న. నమస్తే అండి. అర్చన, అర్చన నువ్వు నువ్వు అర్చన అర్చన ఏంటి? తన పేరు స్వప్న. కాదు బాబు, తను అర్చనే. ఆంటీ, అవును బాబు, తను అర్చనే, మా పెద్ద కోడలు, మా రాంప్రసాద్ భార్య. ఏమంటున్నారు? స్వప్నే స్వప్నే అర్చన. రామ్ దూరం చేసుకున్న భార్య. అవును బాబు, అర్చన మా కోడలే. రామ్, అంటే స్వప్న ఎవరో తెలిసి కూడా ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదా? ఏమిటి బాబు నువ్వు అనేది? నీ కాబోయే భార్య స్వప్నే అర్చనని మా పెద్దాడికి ముందే తెలుసా? తెలియడం ఏంటి అంకల్? రామ్ నిశ్చితార్థానికి కూడా వచ్చాడు కదా. ఇన్నాళ్ళు మా పెళ్లికి తనే అన్ని రకాలుగా సహాయం కూడా చేస్తున్నాడు కదా. పెద్దాడా, ఏంట్రా ఇది? మాట్లాడవేరా? అంటే మన అర్చనే స్వప్నాన్ని తెలిసి కూడా నువ్వు చెప్పు రామ్, ఏంటి అన్యాయం? ఎందుకు చెప్పు చెప్పు రామ్. అసలేం జరుగుతోందిరా? నీ భార్యని, ఈ ఇంటి మహాలక్ష్మిని నీ స్నేహితుడే పెళ్లి చేసుకోబోతూ ఉంటే మౌనంగా ఉండిపోయేవరా? అసలు మాట్లాడేవరా దౌర్భాగ్యుడా? ఏమా, వాడికంటే బుద్ధి లేదు. పెళ్ళైన ఆడదానివి నీ బుద్ధి ఏమైంది? వాడు నిన్ను బాధ పెట్టాడన్న కోపంతో, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడన్న ద్వేషంతో ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతావా? ఏమ్మా, మాట్లాడవే. తను మాట్లాడలేదు. ఎందుకంటే తనిప్పుడు మీ అర్చన కాదు, స్వప్న. తన గతం గురించి పూర్తిగా మర్చిపోయిన అమ్నీషియా పేషెంట్. ఏంటి బాబు నువ్వనేది? అవును, మీ అర్చనకి ఇప్పుడు తన గతం ఏది గుర్తులేదు. ఇది జరిగిన దాంట్లో తన తప్పేం లేదు. ఆ తప్పంతా నాదే. అలాగే స్వప్న ఎవరో తెలిసి కూడా ఇన్నాళ్ళు ఈ నిజాన్ని బయట పెట్టకుండా మౌనంగా చూస్తుండిపోయాడే, ఈ గొప్ప భర్తదే. కళ్యాణ్, మాట్లాడకరా. ఒక్క మాట నాతో చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. నీ భార్యని నాకు కాబోయే భార్యగా చూస్తూ కూడా. కళ్యాణ్ గారు, మీరు చెప్పేది నిజం స్వప్న. సారీ మిస్సెస్ రాంప్రసాద్,
తనే నీ మెళ్ళో తాళిని కట్టింది. ఆ తాళిని తెంచేసింది కూడా తనే. అంటే అంటే ఇన్నాళ్ళు నేను భగవంతుడా ఎందుకు ఎందుకు ఇలా చేశారు? చెప్పండి. ఈ చేత్తోనే మీ చెంపని చెళ్ళు మనిపించాను. మీ ఉనికినే భరించలేనట్టు ద్వేషంతో మండిపడ్డాను. అయినా కూడా ఎందుకు చెప్పలేదండి? ఎందుకు చెప్పలేదు? నీ మనసులో నా మీద ద్వేషం తప్ప ప్రేమ లేదని, నా మీద కోపంతో నువ్వు మరో పెళ్లికి సిద్ధపడ్డావని, నిన్ను చేసుకోబోయేది నా స్నేహితుడే. ఆపో! ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు అనిపించడం లేదు? బాధ అనిపించడం లేదు? ఎందుకు ఎందుకు రాము ఇలా చేశావు? ఆయన గారు గొప్ప భర్త కదండి. అర్చన, లేకపోతే ఏంటండి? నేనంటే గతాన్ని మర్చిపోయిన పిచ్చిదాన్ని. కానీ మీకేమైంది? మీరు నిజాన్ని తెలుసుకున్న రోజే నా చెంపలు రెండు వాయించి నువ్వు నా పెళ్ళానివే, నీ మొగుడిని నేనేనే అని చెప్పుంటే, అయ్యో ఇన్నాళ్ళు నేనొక అనాథని అనుకున్నాను. నేను అనాథనేనని సౌందర్య చెప్పింది. సౌందర్య? సౌందర్య ఎవరు? నా ఫ్రెండ్. అదిగో అంటే ఇదంతా చేసింది నువ్వా? అర్చన నీ తోటికోడలని తెలిసే ఎంత పాపాన్ని కొడిగెట్టావే నీచురాల. ఒసే రాక్షసి, కిందికి రా. నిన్ను చంపేస్తానే. అర్చన, నువ్వాగు. ఇవాళ దీన్ని నరికేస్తేనే గాని నాలో ఆవేశం చల్లారదు. ఆగండి. నా ప్రాణ స్నేహితురాలు కదా, దాని సంగతి నేను చూసుకుంటాను. ఏమే, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివా? నేను అనాథనా? నాకు ఎవ్వరూ లేరా? నా పేరు రూపా. మాట్లాడవేమే? ఛీ! నీలాంటి ఆడది బ్రతికుంటే పచ్చటి కాపురాలే భగ్గుమని కాలిపోతాయి. బొమ్మరిల్లు లాంటి కుటుంబాలు కూడా కుప్ప కూలిపోతాయి. అందుకే నువ్వు బతకూడదు. నీలాంటి రాక్షసే బతకూడదు. బతకనివ్వను. చావే, చావు.